హరే కృష్ణ. శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ రచించిన ఈ రూపమంజరి పద, ఈ వైష్ణవ గీతాన్ని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు రోజు వినేవారు. ఎంతంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే, ఆయన ఈ ప్రపంచం నుంచి అప్రకట్ట లీల చేస్తున్నప్పుడు కూడా ఆయన ఈ వైష్ణవ సాంగ్ని వింటూ వెళ్ళారనమాట. సో ఎంతో గుప్తరహస్యం ఉన్నది ఈ వైష్ణవ గీతం. కానీ దాని మీద మనం చర్చ ఎందుకు చేసుకుంటున్నామంటే, గత 2 రోజుల ముందు భక్తి సిద్ధాంత ఠాకూర్ ఆవిర్భావ ఉత్సవం జరుపుకోరు, దాన్ని ఉద్దేశించి. హరే కృష్ణ. ముందుగా మీ దగ్గర మీ త్రినాథ గ్రూప్లో షేర్ చేయొచ్చు కాల్స్తే. ఇది నరోత్తమ దాస్ ఠాకూర్ రచించిన ప్రార్థన అనే పుస్తకం నుంచి, వైష్ణవ గీత పుస్తకం నుంచి. ఇందులో అనువాదం ఈ విధంగా ఉంది, కొంచెం తెలుగు కష్టం. శ్రీ రూప మంజరి వ్రజగోపికగా రూప గోస్వామి వారి నిత్య రూపము. శ్రీరూప మంజరి లేనా నిజమైన సంపద. ఆ పాదములే నా భజన పూజన లక్ష్యము. అవే నా ప్రాణధనము, నా ఆభరణములు, నా జన్మకు జీవనము. ఎవరంటున్నారండి ఇది? గుర్తుపెట్టుకో. నరోత్తమ దాస్ గురువుగారు ఎవరు? లోకనాథ్ గోస్వామి. కానీ ఇక్కడ ఈయన రూప గోస్వామి గురించి వర్ణిస్తున్నారు. సో ఇక్కడ మనం వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని గమనించవచ్చు భక్తులు. ఒక శిక్షణ రూపంలో రూప గోస్వామి ఎంతో నరోత్తమ దాస్ ఠాకూర్కి మదించాడు. శ్రీ చైతన్య మనోభిష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదామయ్యం దదాతి శుభం. శ్రీ చైతన్య మహాప్రభు మనోభిష్టాన్ని అర్థం చేసుకుని రూప గోస్వామి ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుత శిక్షణ, భక్తి శిక్షణ ఇచ్చారన్నమాట. దానికి ఎంతో నరోత్తమ దాస్ ఠాకూర్ కృతజ్ఞ భావంతో రాశాడనమాట రూప గోస్వామి పాదపద్మాలను అనుసరిస్తూ. మనందరూ ఎవరండి? రూపానుగాలు. రూపానుగలో ఉన్న భక్తులందరూ రూప గోస్వామిని పాదపద్మాల్ని అనుసరించాలి. ఆ పాదపద్ములే నాకు సర్వ రసనిధి, సమస్త అభిష్ట పూర్తి అయి ఉన్నవి. అవే నాకు వేద ధర్మ సారము, నా వ్రత తప లక్ష్యము, నా మంత్ర జపము, నా సమస్త ధర్మ కార్యములు ప్రయోజనము ఆ పాదములే. ఆ పాదములు బలముచే నా కార్యములన్నీ భక్తికి అనుకూలమవుతాయి. ఆధ్యాత్మిక స్థితి కలుగుతుంది. నా చక్షువులతో నేను వాస్తవముగా చూడగలను. శ్రీ రూప మంజరి దివ్య పాద విశిష్ట సౌందర్యమును నా హృదయ కమలముపై దివ్యమానం చంద్రుని వలె రేయింపవలు ప్రకాశించుచు నా దుఃఖితమగు ఆత్మకు ఉపశమనాన్ని కలుగజేస్తాయి. మీ విరహమానడి సర్వ విషముచే నా ఆత్మ వృధా అయ్యింది. మీ విరహమనడే సర్ప విషముచే నా ఆత్మ వృధా అయ్యింది. నా జీవితము దుఃఖముతో నిండింది. ఓ రూపమంజరి, నా ఎడ దయగొని మీ పాదపద్మ ఛాయను నా కొసగము. ఈ నరోత్తమ దాసు మేము ఆశ్రయించినాడు. హరే కృష్ణ. ఇది శ్రీల భక్తి సిద్ధాంత ఠాకూర్ ఎంతో భావనతో ఇది పాడుతూ రోజు వినేవారు అనమాట. గురు పాద పద్మాలని ఎలా ఆశ్రయించాలనేది ఇక్కడ రూప గోస్వామి ఈ వైష్ణవ గీతం ద్వారా మనకి వర్ణించారు. సో జనరలీ శ్రీల ప్రభుపాదుల వారు తన గురువు చరణ పాద పద్మాలను ఎప్పుడూ హృదయంలో ధరిస్తూ 1922 నుంచి 1977 దాకా, ఎన్నేళ్ళండి? 49. ఓకే, 57. 1922లో మొదటి సాంగత్యం కలుగుతుంది. తర్వాత 77లో ప్రభుపాదుల వారు భౌతికంగా ఈ ప్రపంచాన్ని వదిలేశారు.
కానీ ఆధ్యాత్మికంగా ఆయన గురువు పట్ల చరణాశ్రితులే ఉన్నారు. ఇది మనం గమనించాలి. ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 8వ స్కందం ఓపెన్ చేయండి. 8వ స్కందము ఉతి నిరోధనది నిరోధ శబ్దము. అధ్యాయం 2 గజేంద్రుడి క్రైసిస్. ఏంటది తెలుగులో? మోక్షం కాదు, అందులో శ్లోక నంబర్ 30. 8వ స్కందము 2వ అధ్యాయము 30 నంబర్ శ్లోకం. ద గజేంద్రాస్ క్రైసిస్. ద ఎలిఫెంట్ గజేంద్ర క్రైసిస్. తెలుగు భాగవతం ఇక్కడ లేదు, సో నేను ఇంగ్లీష్లో చదువుతాను. అనువాదం తాత్పర్యం ఎవరైనా పీడిఎఫ్లో ఉందా? ఉంటే బాగుంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. విశేషంగా ఇప్పుడు మాకు కంటిన్యూ నడుస్తుంది. ఇప్పుడు ఓకే, నేను గూగుల్ ట్రాన్స్లేషన్లో చదువుతాను. ఓకే, పర్లేదు. తతో గజేంద్రస్య మనో బలౌజసాం. తతో గజేంద్రస్య మనో బలౌజసాం కాలేన దీర్ఘేన మహానభూద్వయా. కాలేన దీర్ఘేన మహానభూద్వయా వికృష్యమానస్య జలే అవాసిధాతో. వికృష్యమానస్య జలే అవసీదతో విపర్యయో అభూత్ సకలం జలౌకషా. విపర్యయో అభూత్ సకలం జలౌకషా. తతో గజేంద్రస్య మనోబలౌజసాం కాలేన దీర్ఘేన మహానభూద్వయా. వికృష్యమానస్య జలే అవసీదతో విపర్యయో అభూత్ సకలం జలౌకసా. Prabhuji, want to repeat? Yes. ततो गजेन्द्रस्य मनोबलौजसां
కాలేన దీర్ఘేన మహానభూద్వ్యయా వికృష్యమానస్య జలే అవసీదతో విపర్యయో అభూత్ సకలం జలౌకషా. లేడీస్. తతో గజేంద్రస్య మనోబలౌజసాం కాలేన దీర్ఘేన మహానభూద్వ్యయా వికృష్యమానస్య జలే అవసీదతో విపర్యయో అభూత్ సకలం జలౌకషా. అనువాదము ఉద్దేశము శ్రీల అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల ద్వారా. శ్రీల ప్రభుపాదులకి ఆ తరువాత నీటిలోకి లాగబడి చాలా సంవత్సరాలు పోరాడడం వలన గజేంద్ర మానసిక, శారీరక మరియు ఇంద్రియ శక్తిలో క్షీణతకు గురయ్యింది. దీనికి విరుద్ధంగా నీటి జంతువైన మొసలి ఉత్సాహం, శారీరక బలం మరియు ఇంద్రియ శక్తిని పెంచుకుంది. శ్రద్ధగా వినండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. శ్రీల ప్రభుపాద వారు క్రైసిస్లో, ఆయన కూడా క్రైసిస్లో ఉన్నారు అప్పుడు, ఈ గజేంద్ర క్రైసిస్ రాసినప్పుడు. సో ఆ క్రైసిస్లో ఆయన రాశారు, వినండి. కరి అతి బలవంతమైనదే అయినప్పటికీ పరాయి ప్రదేశమున జలములో ఉన్నది. 1000 సంవత్సరాల పోరాట కాలంలో దానికి ఆహారమే లభించలేదు. అటువంటి పరిస్థితుల్లో దాని శారీరక బలం తగ్గింది. శారీరక బలం తగ్గినందున మనస్సు కూడా బలహీనమై ఇంద్రియములు శక్తిహీనములుగా వచ్చేది. కానీ చలచలమైన ముసలికి మాత్రము ఎటువంటి కష్టములు కలగలేదు. ఆహారం లభించుకున్న కారణమున అది మానసిక ఇంద్రియోత్సాహము పొందసాగింది. ఈ విధంగా గజము బలము క్షీణించినది కాక మొసలి అధిక బలమైనది. దీని నుండి మనము నేర్చుకోవాల్సింది ఏమనగా, మాయతో కొనసాగించే యుద్ధమునందు మన శక్తి, ఉత్సాహము, ఇంద్రియముల విరోచనముగా పోరాడజాల స్థితిలో మనము ఉండరాదు. నిజమునకు మన కృష్ణ చైతన్య ఉద్యమం మాయపై యుద్ధమును ప్రకటించి ఉన్నది. ఆ మాయలోనే జీవులందరూ నాగరికతకు సంబంధించిన విద్యా అవగాహనను కొట్టుమిట్టాడుతున్నారు. కనుక కృష్ణ చైతన్య ఉద్యమ సైనికులు ఎల్లప్పుడూ శారీరక శక్తిని, ఉత్సాహము, ఇంద్రియ శక్తిని కలిగి ఉండవరడు. తనను యోగ్యుడిగా ఉంచుకున్నటకు వారు సామాన్య జీవన స్థితిలో నెలకొనివారు. సామాన్య స్థితి అన్నది అందరికీ ఒకే రకంగా ఉండదు. కనుకనే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రసుడు, సన్యాసి అని వర్ణాశ్రమ స్థితులు ఉన్నవి. ముఖ్యంగా కలియుగమునందు ఎవడు సన్యాసమును తీసుకుని రాదని ఉపదేశించబడినది. అశ్వమేధం, గవాలంబం, సన్యాసము ఫలవైకుంఠం దేవరేణ సుదోత్సతం కరో పంచ వివర్చయేత్. జనులు దృఢవంతులు కాదు కనుక ఈ యుగమందు సన్యాసం నిషిద్ధమని మనము తెలుసుకునవలేదు. కేవలము 24 ఏళ్ల వయసులో సన్యాసమును స్వీకరించి శ్రీ చైతన్య మహాప్రభు మనకు ఒక చక్కని ఉపమానములకు నెలకొల్పింది. కానీ యవనముని సన్యాసము స్వీకరించినందుకు మిగుల జాగరూకతతో ఉండవలసినదిగా సార్వభౌమ భట్టాచార్యుడు ఆయనకి ఉపదేశించారు. ప్రచార నిమిత్తము నేను యువకులకు సన్యాసమును ఇచ్చి ఉండేది, కానీ వారు సన్యాసములకు యోగ్యులు కాని నిజముగా అనుభవం అనుకోవస్తున్నది. అయినను ఎవరైతే తాను సన్యాసములకు అర్హుడను కానని తరచులో ఎటువంటి దోషము లేదు. కామమును అరుచుకొన జాలని వాడు గృహస్థాశ్రమమును స్వీకరించవచ్చు. మనిషి ఒక చోట బలహీనంగా ఉన్నాడనే విషయము అతడు మాయా ముసలితో యుద్ధమే ఆపివేయాలని అర్థము కాదు కదా. గజేంద్రుడు చేయున్నట్లు మనము శ్రీకృష్ణుడి పాదారవిందములను ఆశ్రయించవలెను. కామవాంఛ ఉన్నచో మనిషి గృహస్థాశ్రమమును స్వీకరించవచ్చును, కానీ యుద్ధమును విడిచిపెట్టవలసిన అవసరం లేదు. ఈ విషయమున శ్రీ చైతన్యుడు స్థానే స్థితవు శుద్ధిగతాం తనువాసనోపి అని ఉపదేశించింది. అనగా మనిషి తనకు ఏ ఆశ్రమం అనుకూలంగా ఉన్నదో దాని యందు ఉండవచ్చును. ప్రతి ఒక్కరూ సన్యాసముని తీసుకోవాల్సిన అవసరం లేదు. కామవాంఛితులు
గృహస్థాశ్రమం ప్రవేశించవచ్చును కానీ తన యుద్ధమును మాత్రం కొనసాగించవలేను. దివ్య స్థితిలో లేనివాడు కృత్రిమముగా సన్యాసమును స్వీకరించిన ఎంత మాత్రము శ్రేయోదాయకము కాదు. సన్యాసాశ్రమమును స్వీకరింపజాలనిచో మనుషుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించి గొప్ప శక్తిని ఉపయోగించి మాయతో యుద్ధము కాకపోలేడు. అంతేగాని ఎవడును యుద్ధమును విడిచి పారిపోరాదు. హరే కృష్ణ. ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో శ్రీల ప్రభుపాదుల వారు 1922లో తన గురువైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారిని మొదటిసారి కలుస్తారు. ఆ మొదటి కలికే ఆయనలో ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ఆరంభించింది. ఆ కలయికలోనే అంతర్రాష్ట్రీయ కృష్ణ భావనామృత సంఘ బీజం శ్రీల ప్రభుపాద హృదయంలో అమర్చబడింది, పుట్టుకుంది. అక్కడి నుంచి నెమ్మదిగా శ్రీల ప్రభుపాద 1935లో రెండవసారి ఆయన గురువుగారిని సాంగత్యం తీసుకుంటారు. అప్పటిదాకా ఆయన శ్రీల గురువుగారి యాత్రలు, ఆయన రచించిన పుస్తకాలు చదివి ఎంతో సేవ చేశారు శ్రీల ప్రభుపాదుల వారు. కానీ 1935లో రెండవసారి కలిసినప్పుడు శ్రీల భక్తిసిద్ధాంత ఠాకూర్ ప్రభుపాదులకి తన మనసులో మాటని వ్యక్తం చేశారు. జనరలీ గురువు శిష్య సంబంధం ఎప్పుడు ఘనిష్టంగా మారుతుందండి? ఎప్పుడైతే శిష్యుడు ఆ గురువు ఇచ్చిన శిక్షణ సిన్సియర్గా తన లైఫ్లో అప్లై చేస్తూ ఎలాంటి అవకాశం వచ్చినా గురువుకి దృఢమైన ఒక స్ట్రాంగ్ సర్వీస్ చేసే సంకల్పం పెట్టుకున్నప్పుడు. ఇది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శ్రీల ప్రభుపాదులు గమనించారు. ఎప్పుడు సాంగత్యం దొరికినా శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేసేవారు? వెళ్ళి వినేవారు. అందుకే దీక్ష సమయంలో ప్రభుపాదులకి దీక్షిస్తున్నప్పుడు సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమన్నారు? ఇంట్రడ్యూస్ చేస్తున్నారన్నమాట. ఈజ్ అభయ్ బాబు, ఈజ్ ఫ్రమ్ కల్కట్టా, ఈయనకి ఇక్కడ అలహాబాద్లో వ్యాపారం ఉంది, మాకు ఈ సెంటర్ ముంబై సెంటర్ని కూడా డెవలప్ చేయడానికి ఎంతో హెల్ప్ చేశారని. అదంతా వింటున్నారు ఎవరు? సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూర్చుని, ప్రభుపాదులు ఎదురుగుండా కూర్చున్నారు. ఇదంతా చెప్తుంటే ఇమీడియట్లీ సిద్ధాంత ఠాకూర్ గారు చూసి, ఎస్ ఐ నో హిమ్, హీ లైక్స్ టు హియర్. ఇన్ని క్వాలిటీస్ ఉన్న సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శ్రీల ప్రభుపాదులో ఎప్రిషియేట్ చేసిన ఆస్పెక్ట్ ఏంటండి? హీ లైక్స్ టు హియర్. అది బృందావన ఒక యాత్రలో చివరి భాగంలో అందరూ వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవచ్చు, లేకపోతే శ్రీల గురువు గారి వాణి వినొచ్చని అక్కడ తెలుస్తుంది అనమాట. ఈయన అక్కడే కూర్చుంటాడు. శ్రీల ప్రభువులు అనేవారు అనమాట, మా గురు మహారాజ్ మాట్లాడే లాంగ్వేజ్ ఎసెంట్ చాలా క్లిష్టమైందనమాట. ఈవెన్ బ్రిటిషర్స్ కూడా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ పక్కన పెట్టుకుని ఈయన రాసిన పుస్తకాలను చదివేవారు. ఎందుకంటే అందులో ఉన్న లాంగ్వేజ్ ఇంగ్లీష్ వెరీ ప్రొఫౌండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనమాట. వాళ్ళకి అర్థం కాదు. అలాంటిది నాకు అప్పుడప్పుడు కొన్ని అర్థం అయ్యేవి కావు వాళ్ళు చెప్పే ఇంగ్లీష్లో.
కానీ నేను శ్రద్ధగా వినేవాడిని. ఎందుకంటే ఆ గురువుగారు చెప్పిన మాటల్లో ఆయనకున్న శ్రద్ధ భగవంతుడి మీద, ఆయనకున్న ప్రేమ న్యాచురల్గా ఫ్లో వస్తుంది. అది చెవుల ద్వారా మన హృదయంలో ప్రవేశిస్తే మార్పు అనేది ఉంటుంది. కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ బియాండ్ లాంగ్వేజెస్. హరే కృష్ణ మంత్రం ఇస్ బియాండ్ లాంగ్వేజెస్ కదా. ఏ లాంగ్వేజ్ అయినా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అలా గురు పద్మ ముఖ నుంచి వచ్చిన పలుపడిన ప్రతి మాట బియాండ్ లాంగ్వేజెస్ అన్నమాట. అలాగా విని దీన్ని అప్రిషియేట్ చేశారు. సో 35లో కలిసినప్పుడు తన మనసులో మాట చెప్పుకున్నాడు, 2 ఉన్నాయి. ఇప్పుడు నా గౌడీయ మఠ మిషన్కి 2 ప్రస్తుతం మెయిన్ ఎజెండాస్ ఉన్నాయి. ఒక ఎజెండా ఏంటి? టెంపుల్ కన్స్ట్రక్షన్. రెండో ఎజెండా బుక్ పబ్లికేషన్. ఈ రెండిటి గురించి ఆయన ఇంపార్టెన్స్ చెప్తాడు. ఈ 2 ఎంత ఇంపార్టెంట్ అని. ఎవరికి? అభయ చరణారవింద దాస్ అధికారికి. అధికారి అంటే ఎవరికి చెప్తారు? గృహస్థకి. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఒక అధికారంగా తన చిన్న కొడుకు బృందావన్ పట్టుకుని నడుస్తూ తన గురుగారితో మాట్లాడుతున్నాడు రాధాకుండ దగ్గర. సో టెంపుల్ కన్స్ట్రక్షన్ గురించి చెప్తారు ఆయన ప్రాముఖ్యతని. తర్వాత పుస్తక పబ్లిషింగ్ బుక్ పబ్లిషింగ్ గురించి చెప్తాడనమాట, ప్రచురం కోసం. అవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్లో అంటాడు ఆయన, అక్కడ కలకత్తాలో నేను బాగ్ బజార్ గౌడీయ మఠ్ కడుతున్నాను, అక్కడ అందరూ కొట్టుకుంటున్నారు, గంగా వైపు రూమ్ ఎవరికి ఉంటుందని, గంగ వైపు ఉన్న రూము ఎవరికి దక్కుతుంది, ఈ బ్రహ్మచారిక లేకపోతే ఆ సన్యాసిక అని వాళ్ళ మధ్యలో కొట్టుకుంటున్నారు. నాకేమనిపిస్తుంది, నాకు చిరాకేస్తుంది. ఎవరన్నారు? సిద్ధాంత సరస్వతి ఠాకూర్. గురుగారు తన బాధలు చెప్తున్నారు. ఆయన ఉన్న క్రైసిస్ ఎవరికి? అభయ చరణారవింద దాస్ అధికారికి చెప్తున్నప్పుడు ఆయన అంటాడు, చిరాకేస్తుంది, ఇక్కడున్న మార్బులంతటిని కొట్టించేసి దీన్ని అమ్మేసుకుని ఆ డబ్బులతో పుస్తక ప్రచురణ చేద్దామని ఉద్దేశంతో ఉంది నాకు అని. వెంటనే అభయ్ బాబు వైపు తిరిగి, అభయ్ నీకు ఎప్పుడైనా నీ చేతికి డబ్బులు ఇన్కమ్ కానీ ప్రాఫిట్ కానీ వస్తే దాన్ని పుస్తక ప్రచురణ కోసం ఉపయోగించని. ఇది 2వ బీజం. 22లో మొదటి బీజం ఏంటది? ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఆంగ్ల భాషల్లో కృష్ణ చైతన్యం గురించి చెప్పవా అని నాటుకుపోయింది. వేళ్ళు పెరుగుతున్నాయి లోపల, ఇంకా మొక్క రాలేదు. 35లో గురుగారు వచ్చి, అరే గురుగారు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కదా, దాన్నే ముందు ఫాలో ఇవ్వండి. నో, 2వ బీజం ఏంటది? నీకు ఎప్పుడైనా డబ్బులు వస్తే పుస్తక ప్రచురణ చెయ్యి అని. ఎందుకంటే ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు తన గురువుగారి వ్యాస పూజ రోజున ఒక కవిత రాశారన్నమాట. ఆ కవిత భక్తులు వినిపిస్తున్నారన్నమాట సిద్ధాంతానికి. వినిపిస్తున్నప్పుడు ఒక పర్టికులర్ స్టేట్మెంట్ దగ్గర ఆయన మాయావాదాన్ని ఖండిస్తాడు శ్రీల ప్రభుపాదుల వారి కావ్యంలో. అది విని వావ్ ఏంటి, ఇంకోసారి రిపీట్ చేయి అని మళ్ళీ ఇంకోసారి వింటారు ఆయన. అప్పుడు అన్నారు, తిరిగి తన శిష్యులందరికీ చెప్పాడు, ఈ అభయ చరణారవింద ఏం రాసినా దాన్ని పబ్లిష్ చేయండి అని. హరి బోల్. సో ఆ నమ్మకం భక్తి సిద్ధాంత ఠాకూర్కి ప్రభుపాద పట్ల ఉంది. అందుకే ఏం చేశారు? 2వ బీజం నాటారు. ఏంటది? పుస్తక ప్రచురణ కోసం. సో శ్రీల ప్రభుపాదుల వారు 1940, 54, 33, 22, 35, 58, 44లో మొదటిసారి 2వ బీజం గురించి ఆలోచించి బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ని ఆయన
భాగవత దర్శన ఈ ప్రచురణని ఆరంభించారు. ఎప్పుడండి? 1944 7th February. ఏ రోజైతే 2 రోజుల ముందు కదా, జస్ట్ 2 days బ్యాక్. ఓ నిన్న డే 6 February అయితే ఆ రోజున ఆయన ఆరంభించారు బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్. అది ఎంతో గర్వంతో ప్రభుపాదులు ఒక చోట చెప్తున్నారు. అది ఏ చోట ఇప్పుడు వద్దాం అక్కడికి. ఓకే, అలా 1944లో ఆయన ప్రచురణ స్టార్ట్ చేసి ఎంతో కష్టపడ్డారు. ప్రభుపాదులు చెప్తారన్నమాట, నేను ఎంతో కష్టపడ్డాను. నాకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రభుపాదులది ఏం చేసేవారు? లంచ్ స్కిప్ చేసేవారు. ఏది హెల్త్ కోసం కాదండి. ఓకే, మనం ఏం చేస్తాం? స్కిప్ చేస్తాం, లేదా ఫాస్టింగ్ చేస్తాం హెల్త్ కోసం. కానీ ఆయన దేనికోసం? డబ్బుల కోసం. డబ్బులుంటే పేపర్ కొనచ్చు, పేపర్ కొంటే నేను వెళ్ళి దాన్ని రాసి ప్రింటింగ్ ఇచ్చి పబ్లిష్ చేయొచ్చు అని. ఆ ప్రింటింగ్ వాడు కూడా అంటాడు, ఏం స్వామి, అప్పటికి ప్రభుపాదులు వానప్రస్థ జీవితంలో ఉన్నారు. అప్పుడు 44లో ఇంత కష్టపడుతున్నారు, ఎందుకు దీనికి? వదిలేయచ్చు కదా అంటే, ఎవరు తీసుకుంటున్నారు? వెళ్ళి టీ షాపుల్లోనూ అమ్ముకుంటున్నాడు. వెళ్ళి ఆయన ఒక ఎద్దొచ్చి కొడుతుంది ఆయన్ని, మూర్చిపడి పడిపోతాడు ఢిల్లీ ఎండల్లో. ఎవ్వరు వచ్చి లేపరు కూడా ఆయన్ని. ఆయనకు స్పృహ వచ్చినప్పుడు లేస్తాడు, లేచి మళ్ళీ తన ప్రయాణం చేస్తాడు శిలా ప్రభుపాదుల వారు. సో ఈ విధంగా 44 నుంచి ఈ భాగవత దర్శన ప్రచురణని ఎప్పటికీ ఆపలేదు శిల ప్రభుపాదుల వారు. 58లో సన్యాసిని గ్రహించారు. గ్రహించి 66లో జలదూత ప్రయాణం చేసి సముద్రాన్ని దాటి శిల ప్రభుపాదుల వారు న్యూయార్క్ చేరుకున్నారు. అక్కడి నుంచి నెమ్మదిగా ఆయన తన గురువు పట్ల ఉన్న శ్రద్ధ, హరినామం మీద ఉన్న ప్రేమ అండ్ భాగవతం మీద ఉన్న భాగవతం మీద ఉన్న వడ్డుకోవాలన్న భాగవత శక్తిని గ్రహించి శిల ప్రభుపాదుల వారు ఈ మూడింటిని తీసుకెళ్లారు. గురువు పట్ల, గురువు ఇచ్చిన ఆదేశం పట్ల శ్రద్ధ అవుతుంది. గురువారు చెప్పారు కదా, మొదటి బీజం గురించి వెళ్ళారు ఆయన. ఓకే, అప్పటికి ఆల్రెడీ 66లో వెళ్ళే ముందే ఆయన భాగవతం మొదటి స్కందాన్ని 3 భాగాల కింద ప్రచురించి పెట్టుకున్నారు. ఒక పెద్ద ట్రంక్ పెట్టి తీసుకుని అందులో 200 కాపీలు భాగవతం మొదటి స్కందాన్ని తీసుకువెళ్తారు ఆయన. చేతిలో గొడుగు, ఇంకో చేతిలో ట్రంకు, మెళ్ళో మాల. సో అలాగా ప్రభుపాదుల వారు అమెరికాకు చేరుకొని తన గురువారు ఇచ్చిన మొదటి ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఎంతో ప్రయత్నిస్తారు ప్రచారం చేయడం కోసం. ఆ మొదటి స్కందాన్ని తీసి అందులో నుంచే చర్చించేవారు. మండే, వెడ్నెస్డే, ఫ్రైడే ఆయన షెడ్యూల్స్ అనమాట. 3 రోజులు, వారానికి 3 రోజులు, ఈవినింగ్స్, మార్నింగ్స్ 2, మార్నింగు ఈవినింగు అనమాట. అలాగా శ్రీల ప్రభుపాదులు ఈ భాగవత ప్రచురణ చేసి ఆ భాగవత ప్రచారం చేస్తూ 70 ఇది ఏంటండి 66లో స్టార్ట్ చేశారు ప్రచారం. అలాగా అప్పుడు కూడా ప్రచురణది ఆపలేదు. ఎక్కువ సమయం ఉండదే అనే భయంతో ప్రభుపాదులు ఏం చేశారు? రాత్రి నిద్రని తగ్గించుకున్నారు. ముందు భోజనం తగ్గించారు, తర్వాత నిద్ర తగ్గించారు. 10ంటికి పడుకొని 12ంటికి లేచేవారు. 12 నుంచి 4 దాకా రోజు పుస్తకాలని, అందరు ఆచార్యుల్ని రాసిన కామెంటరీస్ని చదివి దాన్ని బట్టి డిక్టాఫోన్లో డిక్టేట్ చేసేవారు ఆయన. అవి తర్వాత రోజు మరుసటి రోజున శిష్యులు ఏం చేసేవారు? దాన్ని టైప్ చేసి పెట్టేవారు. ముందు ఆయనే టైప్ చేసుకునేవారు. తర్వాత శిష్యులు అయిన తర్వాత ఆయన ఆ టైపింగ్ ఆయనకి ఇచ్చారు. అడిగారన్నమాట, మీరు టైప్ చేస్తే నేను డిక్టాఫోన్ చెప్పుకుని ఫాస్ట్గా కామెంటరీస్ ఇవ్వగలను. అలా 76 వచ్చింది, 1976. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట, నేను నా గురువుగారు 35లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని 44లో స్టార్ట్ చేశాను భాగవత దర్శన ప్రచురణ రూపంలో. అప్పటి నుంచి రాయడం ఆపలేదు. ఇప్పటికీ
ఈ 70లో 7వ స్కందం భాగవతాన్ని కంప్లీట్ చేశాను. అంటే తన గర్వంతో, ఉత్సాహంతో, ఆనందంతో చెప్తున్నారు ఆయన అక్కడ. కంప్లీట్ చేశాను, కానీ నాకు ఎంత వయసు ఉంటుంది, నాకు ఎంత సమయం ఉంటుందో నాకు తెలియదు. ఇంకా 8వ స్కందం, 9వ స్కందం, 10వ స్కందం, 11వ స్కందం, 12వ స్కందం అనువాదం చెయ్యాలి. ఓ కృష్ణ, ఇది నీ నీ సేవకుడైన సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కోసం చేస్తున్నాను. ఆయన చరణ పాద పద్మాలను ఎప్పుడూ స్మరిస్తూనే ఉంటున్నాను. ఎప్పటికీ ఆయన సేవ కాక ఇంకో ఆలోచన నా మనసులో లేదు. ఓ కృష్ణ, నీ కృప నా మీద ఉంటే నన్ను బతికించు. నా ద్వారా శ్రీల ప్రభుపాదుల వారు ఇలాగ ప్రార్థిస్తారనమాట. నా ద్వారా ఈ మిగతా కామెంటరీ కూడా అయ్యేటట్టుగా చేయి. కానీ ఒకటి, నేను ఈ 10వ స్కందాన్ని ఒక సంక్షిప్త రూపంలో కృష్ణ అనే పుస్తకం ద్వారా ఆల్రెడీ చేశాను. నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది, ఓకే 10వ స్కందం అయిపోయింది. కానీ అనువాదం ఒకటి తర్వాత ఒకటి చెయ్యాలని నాకు గురువుగారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఇంకా మిగిలిపోయి ఉన్నది, దాన్ని చెయ్యాలి. అందుకే ఆయన విన్నపించుకుంటాడు భగవంతుడితో, నన్ను ఇలా ఉంచు అని. ఆ రోజు సంకల్పించుకొని 8వ స్కందం ఆరంభిస్తాడనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఇప్పుడు అందులోనే ఉన్నాం మనం. ఇప్పుడు 8th క్యాంటో ఈజ్ ఇన్ ఏ క్రైసిస్. ఎవరు? ప్రభుపాదుల వారు. ఏ క్రైసిస్ అండి? నాట్ మెటీరియల్ క్రైసిస్, స్పిరిచువల్ క్రైసిస్ అనమాట. ఆధ్యాత్మిక క్రైసిస్ని ఏమంటారు తెలుగులో? అందులో అలాగే రాస్తుందా? సంకట పరిస్థితి. ఓకే, సంకట పరిస్థితి. అక్కడున్న సంకట పరిస్థితిలో శ్రీల ప్రభుపాదుల వారు వేడుకుంటారు గురువుని, వేడుకుంటాడు కృష్ణుణ్ణి, నాకు జీవనం ఇవ్వు, నేను ఇంకా రాయాలనుకుంటున్నాను. 76 అది. ఓకే, ఆల్రెడీ అప్పుడు మేనేజ్మెంట్ కూడా పెరిగిపోయింది. తన భక్తులకి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేసే ప్రభుపాదులు ఈ విధంగా ప్రచురానికి ఎక్కువ సమయం ఇచ్చారనమాట అప్పుడు. అలా ఈ స్కందంలో ఇంకో క్రైసిస్ శ్రీల ప్రభుపాదులకి అప్పుడు వచ్చిందనమాట. 76కి ఆల్రెడీ అంతర్రాష్ట్రీయ కృష్ణ భావనాథ సంఘ ప్రపంచవ్యాప్తంగా పాకిందనమాట. ఎంతోమంది భక్తులయ్యారు. ప్రభుపాదులు తన గురువు గారికి సేవ చేయాలని ఉత్సాహంతో ఎంతోమంది యువజనంలో ఉన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా సన్యాసం ఇచ్చారు. కానీ ఏమైంది? 76కి చాలామంది ఆ సన్యాసాన్ని పాటించలేకపోయారు. నెమ్మదిగా వాళ్ళు భక్తి మార్గం నుంచి బయటికి వెళ్ళిపోవడం చేశారు. చూసి ప్రభుపాద బాధపడ్డారు. అరే, నా కోసం వీళ్ళు ఎంత తమ సర్వస్వాన్ని వదులుకుని నా దగ్గరికి వచ్చారే, వాళ్ళకి నేను ఇది ఇచ్చింది సేవ కోసం, కానీ సంహం వాళ్ళని నిలబెట్టుకోలేకపోయారు. ప్రభుపాద దూషించలేదు. ఒక గురువుగా శిష్యుడు తప్పు చేస్తుంటే గురువు దూషిస్తే ఇంకా వాడికి ఇక హోప్ ఎక్కడ ఉంటుందండి? ఈ ప్రపంచంలో ఏంటండి, ఎవడు ఏం తప్పు చేసినా వెంటనే ఒక 10 కళ్ళు అటువైపు వెళ్ళిపోతాయి, పెద్ద చేసుకుని జగన్నాథ్లాగా. ఎవరైనా తప్పులు చేస్తే మనం రంగనాథ్లాగా ఉండాలన్నమాట. ఎవరైనా మంచి చేస్తే జగన్నాథ్లా ఉండాలన్నమాట. చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. కానీ గురువు కదా, బాధ్యత ఉంది శిష్యుల పట్ల. అది కూడా శిష్యులు ఎవరు? సన్యాస గ్రహించిన వాళ్ళు అనమాట. వాళ్ళు ఆ ఆశ్రమాన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభుపాదులు ఈ 8వ స్కందాన్ని స్టార్ట్ చేసి ఈ గజేంద్రుడి మోక్షలీలలో ఈ శ్లోకం వచ్చినప్పుడు తన అంటే ఉంటుంది కదా, తన సలహాన్ని, ఎందుకంటే ఆ శిష్యులు సన్యాసాన్ని పాటించలేక ప్రభుపాదకు మొహం కూడా చూపించుకోలేక అటు ఇటు పరిగెడుతున్నారు. ఎంతమంది భక్తులు ప్రయత్నించారు వాళ్ళని తీసుకొద్దామని. మొత్తం కృష్ణ భక్తి వదిలేశారు. ఒక ఆశ్రమాన్ని మెయింటైన్ చేయనప్పుడు కృష్ణ భక్తిని వదిలేస్తున్నారనమాట. ఎందుకు అలాగా? సలహా ఇద్దాం అనుకున్నారు. ఇక్కడ మనం ప్రభుపాద తాత్పర్యంలో ఆ సలహా చూస్తాం. ఎంత అద్భుతంగా వర్ణించారు ఇందులో శ్రీల ప్రభుపాద గారు. గజేంద్రుడిది ముసలిది ఉన్న పరిస్థితిని చూసి, ఇప్పుడు గృహస్థ ధర్మంలో ఉన్న వాళ్ళకి సన్యాసి కష్టాలు ఏంటి తెలుస్తాయా? అలాగే బ్రహ్మచారికి గృహస్థ కష్టాలు ఏంటో తెలుస్తాయా?
తెలివి. ఇన్ జనరల్ తెలివి, సాక్షాత్కారం ఉండదు, వింటాం ఓల్డ్ అన్నీ ఉంటాయి అన్నమాట. కేస్ స్టడీ 1 2 3 4 5 6 7 కేస్ స్టడీస్ అంటే ఎగ్జాంపుల్స్ అనమాట, పేరు లేకుండా ఉంటాయి ఓల్డ్, కానీ సాక్షాత్కారం ఉండదు కదా. అలాగే ఒక సన్యాసి బ్రహ్మచర్య జీవితంలో ఉండే కష్టాలు మీకు తెలుస్తాయా? తెలియవు. ఇలాంటి పరిస్థితిలో శ్రీల ప్రభుపాదులు ఇది అద్భుతంగా ఇక్కడ వర్ణించారు. ఇక్కడ గజేంద్రుడు ఉన్న క్రైసిస్ ఏంటండి? పాల సముద్రంలో, క్షీరసాగరంలో ఎన్ని సాగరాలు ఉన్నాయండి? 7 సాగరాలు. మన ఉన్నది ఏంటంటే ఉప్పు సాగరం, ఉప్పు నీళ్ళ సాగరం అన్నమాట. దాన్ని దాటుకుంటే క్షీరసాగరం వస్తుంది. ఆ క్షీరసాగరంలో త్రికుట పర్వతం అని 2 త్రికుటలు ఉన్నాయి. ఓకే, వాల్మీకి రామాయణం ప్రకారము సుమేరు పర్వతానికి వాయుదేవుడు మళ్ళీ ఎవరది వాసుకి మధ్య పోరాటం అయినప్పుడు ఆ త్రికుట సుమేరు పర్వతం ఉన్న పైన ఉన్న ఒక పీకు విరిగి మన ఈ ఉప్పు నీటి సముద్రంలో పడిందనమాట. అది బంగారం కాబట్టి అది త్రికుట బంగారంగా మాది లంక కింద మారింది. అది ఆ లంకలోకి రావణాసురుడు వెళ్ళి తన రాజ్యాన్ని నిర్మించుకున్నాడు అనమాట. ఆల్రెడీ అది బంగారు కొండ సుమేరు నుంచి పడింది కాబట్టి. ఇక్కడ మాట్లాడుతున్న త్రికుట పర్వతము ఇది స్వయంభూ మను తర్వాత 4వ మను తామస మను సమయంలో పరీక్షిత మహారాజు అడుగుతాడనమాట, ఆ గజేంద్రుడి లీల వినాలనుకుంటున్నాను. ఎందుకంటే తామస మన్వంతరలో మన్వంత అవతారం ఎవరండి? హరి అని పేరేంటి? హరి. స్వయంభూ మను సమయంలో మన్వంత అవతారం పేరు యజ్ఞ. కానీ తామస మన్వంతరలో వచ్చిన అవతారం ఎవరండి? అది హరి. ఎక్కడొచ్చాడు హరి? గరుడ మీద వచ్చి ఆ గజేంద్రుణ్ణి కాపాడతాడనమాట. ఇలాగా కంక్లూడ్ చేస్తాడు. నో డోంట్ కంక్లూడ్. ఎవరు? పరీక్షిత్ మహారాజ్ అడుగుతాడు, ఈ గజేంద్రుడు లీల వినాలనుకుంటున్నాను, డీటెయిల్స్ చెప్పండి అని. అప్పుడు ఈ అధ్యాయంలో మనం గమనిస్తాం, క్షీరసాగరంలో త్రికుట పర్వతం, త్రికుట అంటే ఏంటండి? 3 దానికి 3 పీట్లు ఉన్నాయి, పీక్స్ ఉంటాయన్నమాట. ఒకటి బంగారంతో, ఒకటి వెండి, ఇంకోటి తామరతో చేసి, ఇలాగా 3 పీకులు ఉన్న ఈ త్రికుట పర్వతంలో ఎన్నో అద్భుత అంటే ప్రకృతి సౌందర్యాన్ని నిసింపుగా ఉన్న అక్కడున్న చెట్లు, అలాగే అక్కడున్న నదులు, ఎంతోమంది అప్సరలు, గంధర్వులు, సర్పాలు, యక్షలు, వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి అక్కడ పిక్నిక్ స్పాట్ అనమాట. అది ఏదండి? త్రికుట పర్వతం క్షీర సముద్రంలో ఉన్నది. క్షీర సముద్రంలో కూడా పర్వతం ఉన్నప్పుడు అలలు వస్తాయి కదా. పాల సముద్రంలో వచ్చిన అలలు ఏం చేసినాయి? పాల సముద్రంలో వచ్చిన అలలు ఆ పర్వతాన్ని కొట్టుకున్నప్పుడు అవన్నీ మన ఏంటది ఎమరాల్డ్ ఏమంటాం మనం? గ్రీన్ ఎమరాల్డ్ని ఏమంటాం మనం? పచ్చలు అంటారా? ఓకే, పచ్చల కింద మారినాయి. అంటే దిశల మొత్తం అక్కడంతా గ్రీన్ అయిందనమాట. మౌంటైన్ కిందన అక్కడ ఒక కొలను ఉంది. అందులో ఏం చేశారు? గంధర్వులు, అప్సరలు వచ్చారు కదా. పిక్నిక్ స్పాట్ అయిన తర్వాత లేడీస్ బేతింగ్ ప్లేస్ అనమాట అది. అప్సరలందరూ అక్కడికి వెళ్ళారు స్నానం చేయడానికి. స్నానం చేసినప్పుడు జనరలీ మనం స్నానం ఎప్పుడు చేస్తామని, చెమట పట్టినప్పుడు, లేకపోతే శరీరం దుర్గంధంగా ఉన్నప్పుడు చేస్తే ఏమవుతుంది? దానికి సబ్బు, లేకపోతే ఇప్పుడు లిక్విడ్ సోపు, ఏదో ఒకటి నొరగొచ్చేదాకా వాడి మన శరీరాన్ని దుర్గంధం నుంచి ముక్తి చేస్తాం. కానీ ఈ అప్సరలు ఎప్పుడైతే ఆ కొలను దిగారో ఆ కొలను ఇంకా సుగంధితమైందనమాట. ఈ వర్ణనంతా భాగవతంలో ఉంది. పరీక్షితుడికి 3 రోజులే ఉంది. ఇంకా ఇన్ని డీటెయిల్స్ ఎందుకు వినాలి?
ఎందుకంటే గజేంద్రుడున్న క్లిష్ట పరిస్థితిని అర్థం చేసుకోవడానికి గజేంద్రుడున్న సుఖ భోగాలను తెలుసుకోవాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది బాబు వాడి క్రైసిస్ ఏంటో. అలాంటి కొలల కింద ఆ కొండలు, ఆ కొండ కోనల లోపల ఒక పూల తోట ఉంది. తోట కాదు, పూల తోట కాదు, ఒక గార్డెన్, ఒక పబ్లిక్ పార్క్ అనుకోండి. దాని పేరు రితుమత. ఏంటండి? రితుమత. అందులో ఈ పిక్నిక్ చేసి అందరూ అక్కడికి వచ్చి భోజనాలు చేసేవారు. కానీ ఆ పార్కులో ఒక స్పెసిఫిక్ అమెజాన్ పార్క్ ఉందన్నమాట. అది ఓన్లీ జంతువులకి. వీళ్ళలాగా గంధర్వులు, అప్సరలు, కిన్నెరలు, సర్పాలు వీళ్ళందరూ తమ భార్య పిల్లలతో వచ్చి ఆనందం పొందుతుంటే వాళ్ళ ఆనందాన్ని చూసి ఆ అడవిలో ఉన్న సింహాలు ఈర్ష్యతో గర్జిస్తాయి. ఏయ్ ఎవరది? ఇక్కడ ఆనందం పొందాలంటే నేనే పొందాలి, నేను రాజుని, వనరాజుని, నేను సింహాన్ని, నేను ఆనందపడ, కానీ వీళ్ళెవరు ఆనందపడుతున్నారు? సో అక్కడ ఆ విధంగా ఈ ప్రపంచంలో కాదు, ఈ భూలోకంలో కాదు, అక్కడ కూడా క్షీర సముద్రంలో కూడా మృగాలు ఉన్నాయన్నమాట. ఆ మృగాలన్నీ సెపరేట్గా మనుషులకి గంధర్వులకి సెపరేట్గా ఉన్నాయన్నమాట. అక్కడ ఆ అమెజాన్ ఫారెస్ట్లో రాజు అనుకొని తిరుగుతున్న సింహానికి ఆపోజిట్గా ఒకడు వచ్చాడు. ఎవరండి? గజేంద్రుడు. గజేంద్రుడు అపాయింటెడ్ కింగ్ అనమాట. అంటే ఎలక్షన్ ద్వారా ఎలక్ట్ అయిన కింగ్ అనమాట గజేంద్రుడు అక్కడ. కానీ మన సింహం అపోజింగ్ పార్టీ అనమాట. ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళి అరిచేవాడు అనమాట, గర్జించేవాడు. సో గజేంద్రుడు మామూలుగా తన రాజ్యంలో ఏం నడుస్తుందని తిరుగుతూ, పిక్నిక్ కదా, గంధర్వులు వచ్చారు పిక్నిక్ చేయడానికి. అరే తో తన భార్య పిల్లలు అందరూ అడిగారు, పాపా పిక్నిక్, నాన్న పార్క్ వెళ్దామా? సో పిల్లలు అడుగుతారు, భార్య అడుగుతుంది, ఎందుకు కాకూడదు, సరే వెళ్దామని తన 12 మంది భార్యలతో వాళ్ళకి కనిపించిన పిల్లలతో కలిసి గజేంద్రుడు ఉత్సాహంతో నడుస్తున్నాడు. గజరాజుడు గజేంద్రుడు నడిచినప్పుడు ఎలా ఉంటుందండి? ఏనుగు నడిచినప్పుడు ఎలా ఉంటుంది? వైభవంగా ఉంటుంది. అందుకే ఏనుగు వాహనం మీద భగవంతుని ఊరేగింపు చేస్తారు. రాధారాణి కూడా గజగామిని అని పేరు. ఎందుకంటే ఆవిడ నడిచినప్పుడు వయ్యారం కూడా ఉంటుంది, కానీ వైభవంగా ఉంటుంది ఆవిడ నడిచేటప్పుడు. గజగామిని. అలాగా ఆ ఏనుగు మీద ఏనుగు తన భార్య పిల్లలతో కలిసి, భార్యలు పిల్లలు కలిసి, ఎంత సక్సెస్ఫుల్ హస్బెండ్ చూడండి. 12 మందిని మ్యారేజ్ చేయగలుగుతున్నాడు. వాళ్ళందరికీ ఒకే పిక్నిక్ స్పాట్, అది ఒకే చోట తీసుకెళ్తున్నాడు. ఒకళ్ళు మూవీకి అని, ఒకళ్ళు ఇంకలా తీసుకెళ్ళలేదు, అంటే ఒకలే. అందరూ వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ విహారం చేస్తున్నప్పుడు అన్ని చిన్న చిన్న మృగాలన్నీ వచ్చినాయి అక్కడికి. మృగాలు చూసి, ఓ గజేంద్రుడు వస్తున్నాడు. భయంతో వెళ్ళలేదు పక్కకి, మర్యాదతో. చూడండి, మీరు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు భయపెట్టి చేయించవచ్చు పనులు. ఎంతసేపు నిలబడుతుందండి అది? ముందు ఎస్ సార్ చేస్తాం ప్రభు అని చెప్తారు, తర్వాత వెనక్కి వెళ్ళి అన్నీ మాట్లాడుకోవడమే, బ్యాక్ అండ్ బైటింగ్స్ అనమాట. కానీ గజేంద్రుడికి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. రాజుగా ఉన్నప్పుడు ఆయనకి వీళ్ళందరూ వచ్చి మర్యాదతో వాళ్ళు పక్కకు తప్పుకునేవారు, భయంతో కాదు. కానీ ఒక్కడే భయంతో తప్పుకునేవాడు. ఎవరు? సింహం. సింహం తప్పుకుని వెళ్ళిపోయేది. అలా గజేంద్రుడు తన రాజ్యాన్ని ఏలుతూ తన రాజు అనే పదవిని కూడా కాపాడుకుంటూ వెళ్ళాడు. అది పిల్లలకి భార్యకి చూపించుకోవడం ఎంత ఆనందం అండి. మీకు ఒక ప్రెస్టేజ్, మీకున్న రికగ్నైజేషను మీ పిల్లల ముందు కానీ మీ భార్యల ముందు కానీ తెలిస్తే ఎలా ఉంటుంది? ఓ ఇంకా అద్భుతంగా ఉంటుంది అది రికగ్నైజేషన్.
అట్లీస్ట్ ఇంట్లో తెలుసుకోవట్లేదు నా గురించి, బయటనే తెలుసుకుంటున్నాను నా గురించి. అలా ఉంటుంది అది. అదే పబ్లిక్ రికగ్నైజేషన్. పర్సనల్ రికగ్నైజేషన్ ఎంత ఉంటుందో తెలీదు ప్రైవేట్గా, కానీ పబ్లిక్లీ విలువ ఉంటుంది కదా. అదంతా తెలుసుకొని గజేంద్రుడు అందరు అడుగుతారు, పాప నౌ వీ వాంట్ టు గో టు వాటర్ పార్క్. కోరికలు తగ్గవు కదా. అప్పుడు మీ తండ్రి గారు శక్తివంతుడని తెలిస్తే ఇంకా తగ్గుతాయండి? తగ్గవు. ఇంకా ఇది అని, సరే నడు వెళ్దాం అన్నాను. వెళ్ళగానే ఆ కొలనులో సహస్ర దళాలు కలిగిన కమల పూలు ఏ రంగులో? బంగారు రంగులో ఉన్నాయి. ఇమాజిన్, సహస్ర దళాలు కలిగిన పద్మ పువ్వులు, కమల పువ్వులు బంగారు రంగులో మెరుస్తున్నాయి. చూసి అక్కడ అందరూ ఫోటోలు తీసుకున్నారు. ఇక్కడ కొంతమంది ఎవరు తీసుకున్నారు కథలు, ఫోటోలు తీసుకున్నారు. తర్వాత వాళ్ళందరూ చూశారు. కొంతమంది అటెన్షన్, కింగ్ క్రొకడైల్ ఈజ్ దేర్. రాజు ఉన్నప్పుడు ఇంకో రాజు ఏంటి అని కొంచెం ప్రౌడ్. ఈ ప్రౌడ్ ఓకే, ఎందుకంటే ఆల్రెడీ అన్న పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆ ప్రౌడ్ చూపించుకోకుండా సింహమే పారిపోయింది, ఈ ముసలి ఎంత అనుకుని ఏం చేశాడు, మీరు చింతించకండి, అందరూ ఉంచండి. ఎక్కడ? షోర్ దగ్గర అక్కడ ఉంచుని నేను లోపలికి వెళ్తాను, నేను స్నానం చేస్తాను, మీరు చూసి నేర్చుకోండి. ఎవరు? గజేంద్రుడు. ఎవరు చెప్తున్నాడు? పేరెంటింగ్ చేస్తున్నాడు అనమాట పిల్లలకి. పేరెంటింగ్ అనమాట. ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, భౌతిక ప్రపంచంలో ఎలా ఆనందాన్ని పొందాలి, ఈ పేరెంటింగ్ ఇస్తుంటారు కదా పిల్లలకి. దాంతోపాటు ఆధ్యాత్మిక పేరెంటింగ్ కూడా ఇవ్వాలన్నమాట. స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉండాలి అనేది ఇవ్వకపోతే వాళ్ళు పనికి రాకుండా పోతారు. యాక్చువల్లీ గజేంద్రుడు అదే అయ్యింది, వాళ్ళు పనికి రాకుండా పోయారు ఎవరును. లోపలి దిగిన తర్వాత గజేంద్రుడికి స్నానం చేశాడు, నీళ్లు తాగాడు. తర్వాత అందరిని రమ్మన్నాడు లోపలికి, ఎవరు రావట్లేదు. ఎవరు ఇన్స్టిగేట్ చేయాలండి, ఏం చేయాలండి? అక్కడ నీటి షో దగ్గర నుంచుని లోపల ఎవరు దిగకపోతే ఏం చేస్తాం మనం? నీళ్లు జల్లుతాం వాళ్ళ మీద. ఒక్కసారి టచ్ వస్తే ఒక కిక్ వస్తుంది అనమాట. ఆ కిక్ వస్తే డుబ్కి వేస్తారనమాట అందులో. అలాగా ఈయన ఇదంతా ముసలి రాజు, ముసలోడు కాదైనా ముసలియే. ఆయన ముసలోడు కాదు, రాజు లోపలని గమనిస్తాడు. ఠీకే వచ్చాడు కదా, సరే చేసుకొని ఎంత అవుతా అంత మర్యాద, నువ్వు మర్యాదను పాటిస్తే నేను మర్యాద పాటిస్తాను అనే భావనతో ఉన్నాడనమాట. కానీ ఇక్కడ గజరాజు ఏం చేశాడు? తన ఆనందానికి, భౌతిక ఆనందానికి సీమితం ఉండదండి ఎప్పుడూను. మనం అనుకుంటాం ఇంక ఎండ్ అయిపోతుంది, తర్వాత సాటిస్ఫై అయిపోతామని. ఉండదు, ఇంకో ఆశ రగులుతుంది అనమాట లైఫ్లో. సో గజేంద్రుడి జీవితంలో అది అయ్యింది, భౌతిక ఆనందం. గజేంద్రుడి జీవితంలో ఐదు స్టేజెస్ అనమాట. ఈ మొత్తం భాగవతంలోని ఈ స్కందంలో 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, మళ్ళీ 4వ అధ్యాయము. ఈ 3 అధ్యాయాలు విశేషంగా గజేంద్రుడి పరిస్థితి గురించి చెప్తున్నాను అనమాట. గజేంద్రుడి పరిస్థితి గురించి చెప్తున్నాను అనమాట. మొదటి స్టేజ్ ఏంటది? భౌతిక సంభోగం. ఇది గజేంద్రుడి మొదటి స్టేజ్ అనమాట. భౌతిక మెటల్ హ్యాపీనెస్. అందులో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం? గీత దాటేస్తాం చాలాసార్లు. ఎలాంటి గీతలండి? ధర్మంగా అనుసరించాల్సిన గీతలను దాటేస్తాం, సామాజికంగా వేసిన గీతలను దాటుతాం, మోరల్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి వేసిన, నైతిక విలువల మీద ఆధారపడిన గీతలు కూడా దాటేస్తూ ఉంటారు. సంభోగం అనేది కొంతసేపు ఉంటుంది, కానీ అది ఇచ్చే రియాక్షన్స్ మాత్రం దారుణంగా ఉంటాయి. గజేంద్రుడు ఒక భక్తుడు. ఎందుకంటే అలాంటి ఒక రాజు కింద అక్కడ ఉండడం అనేది, అలాంటి అర్హత ఎవరికి ఇస్తారు?
సింహానికి ఇవ్వలేదు అక్కడ. దేవతలందరూ మన గజేంద్రుడికి ఇచ్చారు ఆ టైటిల్ని, అపాయింట్ చేశారండి. న్యాచురల్గా డివోషన్ ఉంది, కానీ ఈ భౌతిక సంభోగంలో పడినప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్గా వ్యక్తి గీత దాటే అవకాశం వచ్చినప్పుడు పర్లేదులే దాటేద్దాం అనిపిస్తుంది. అది సామాజికంగా అవ్వచ్చు, నైతిక విలువలు అవ్వచ్చు, లేకపోతే ధార్మిక విలువలైనా అవ్వచ్చు, మనం ఆధ్యాత్మిక విలువలైన అవ్వచ్చు. వీటిని దాటే ప్రయత్నం ఇక్కడ ఎవరు చేశారండి? గజేంద్రుడు చేశాడు. తెలుసు అక్కడ ముసలి ఉన్నాడు, ముసలి రాజుది. కొన్ని మామూలుగా శాస్త్రానికి వెళ్ళి చేసామా వచ్చామా ఉండటాను, కానీ నాది, ఇది నా రాజ్యం, నా రాజ్యంలో ఉన్న కొలను, ఇది నాకు చెందింది కదా ఏమిటని దిగి అక్కడ ఎంజాయ్ చేయడమే కాకుండా తన పరివారం అనుకున్న వాళ్ళు కూడా అందులోకి వస్తారు. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఎంజాయ్మెంట్ ఒక్కరు చేస్తుంటే, ఎస్పెషల్లీ డివోటీసా, ఇది మనం డివోటీస్ మాట్లాడుతున్నాం, మనం బయట వాళ్ళకి కాదు. ఓకే, డివోటీస్ మనం ఏదైనా మెటల్ ఎంజాయ్మెంట్ చేసేటప్పుడు కారణాలు వెతుకుతాం, విశేషంగా ఆధ్యాత్మిక కారణాలు. ఆ కారణాలు వెతుకుతూ అప్పుడప్పుడు కొన్ని గీతలు దాటేస్తాం. ఒక్కడిని ఎందుకు దాడతాను? ఒక్కడిని దాడతానా? లేదు, అందరినీ కలిసికట్టుగా దాడతాం. అలా ఏం చేశాడు ఈయన గజేంద్రుడు? తన భార్యల్ని పిల్లల్ని కూడా లోపల తీసుకొద్దాం అనుకున్నాడు. ఇంకేనక ఊరుకోలేదు ముసలి రాజు గారు ఊరుకోలేదు. ఏం చేశాడు? వెంటనే వెళ్ళి గజేంద్రుణ్ణి లోపల నుంచి పట్టుకుని లాగడం స్టార్ట్ చేస్తాడు. గజేంద్ర అనుకున్నాడు ఏదో దోమ కుడుతుంది అనుకున్నాడు. యాక్చువల్ ఆయన ఒక కిక్ ఇస్తే వెళ్ళిపోతుంది, ఎన్ని కిక్కులు ఇవ్వలేదు నేను బయట. నేను నడుస్తున్నప్పుడు మొత్తం ఆయన యాక్చువల్లీ గజేంద్ర నడిచేటప్పుడు ఆ ఋతుమత మా గార్డెన్ అంతా ఊగే, గాడ్జీలో వచ్చినప్పుడు, అలా తెగన రాక్షస బలుడు వచ్చినప్పుడు అలా వైబ్రేట్ అయ్యేవి. అలాంటిది నా కాల శక్తికి కిందన అదంతా ఆ ముసలంతా ఉందనుకున్నాడు. కానీ ఏమైంది? ప్రాబ్లం, క్రైసిస్లో వచ్చాడు. ఇది రెండో స్టేజ్ అనమాట మన జీవితంలో. భౌతిక సంబోధానికి మనము కొన్ని మర్యాదలు మెయింటైన్ చేయాలి. ఒక రెగ్యులేషన్లో మనం కామం చేయాలి. ధర్మార్థ కామ మోక్ష, ఈ కామ మోక్షలు కామాన్ని పరిమితుల్లో పెట్టాలి. ఎస్, కలిసి చేయాలి, లేకపోతే గృహస్థాశ్రమం ఎందుకు ఉండాలి మరి? గృహస్థాశ్రమం అంటే కలిసి సంభోగించాలి, కానీ ఆ సంభోగించడానికి ఒక లిమిటేషన్స్ పెట్టాలి, బౌండరీస్ పెట్టాలి. ఆ బౌండరీస్ ఎప్పుడు పెట్టగలమండి? మోక్షం గురించి ఆలోచించేటప్పుడే, అంటే భక్తి గురించి కేంద్రంగా పెట్టుకున్నప్పుడే మీరు లిమిటేషన్స్ పెట్టగలరు మీ దానికి. లేకపోతే కొడుకు ప్రభుజీ అక్కడ రమ్మంటున్నాడు, సరే వెళ్దాం. కూతురు అది చేయమంటుంది, సరే చేసేద్దాం. అల్లుడు ఇది మానే అమ్మ అత్త ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం, వదిలే అంటే వదిలేస్తాం. చాలామంది ఉంటారనమాట ఏజెంట్స్, వాళ్ళందరూ చెప్తారా లిమిట్. భౌతిక సంబంధానికి ఒక పరిమితం పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఏమవుతుందండి? క్రాస్ చేస్తే వచ్చేదేంటి? క్రైసిస్. మీరు లైన్ క్రాస్ అవుతే దెర్ విల్ బి క్రైసిస్. బాగుంది కదా? క్రాస్ ఏ లైన్ దెర్ ఈస్ క్రైసిస్. ఆ లైన్ అనేది ప్రతి ఒక్కరికి వేరేదనమాట. ఇక్కడ మన గజేంద్రుడు లైన్ క్రాస్ చేసాడనమాట. అది శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ స్పష్టంగా చెప్పారు. సో రెండో స్టేజ్ ఏంటంటే భౌతిక క్లిష్ట పరిస్థితులు వస్తాయన్నమాట. క్రైసిస్, డిస్ట్రెస్, బాధలు. ఎందుకు బాధపడతాం? ఎందుకంటే మన అటాచ్మెంట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, భౌతిక ఆసక్తి ఎక్కువ ఉన్నప్పుడే మనం బాధపడతాం. ఆధ్యాత్మికంగా మీరు కొంచెం ఫోకస్ చేయండి, లైఫ్లో ప్రయారిటీ పెట్టుకోండి. భౌతిక కష్టాలు వచ్చినప్పుడు వాటిని మనం ఈజీగా దాటగలం. కానీ ఎప్పుడైనా ప్రయారిటీ లేకపోతే, ఆధ్యాత్మిక ప్రయారిటీ, ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ఆ కష్టాల్ని మనం సాల్వ్ చేసే ప్రయత్నంలో, దాన్ని దాటే ప్రయత్నంలో ఏం చేస్తామంటే జనరల్గా ఒక వ్యక్తి అనేవాడు భౌతిక ప్రపంచంలో, ఇక్కడ గజేంద్రుడు కూడా ఏం చేశాడండి? 1000 ఏళ్ల పాటు డివోటీ సంఘంకి వెళ్ళలేదు ఆయన. వెరీ ఇంపార్టెంట్. భక్త సాంగత్యంలోకి వెళ్ళలేదు.
1000 ఏళ్ల పాటు ఆ నారాయణ్ని స్మరించలేదు. 1000 ఏళ్ల పాటు ఆ పెద్ద నా మొదటి భార్య కదా, చాలా స్ట్రాంగ్, ఆవిడ హెల్ప్ చేస్తుందేమో, నా కొడుకున్నాడు కదా, నాకు నెక్స్ట్ రాజకుమారుడు వాడు హెల్ప్ చేస్తాడేమో అని ఆసక్తులు పెట్టుకున్నాడు. ఆ 1000 ఏళ్ల పాటు నా శక్తితో నేను ప్రయత్నిస్తాననే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు, కానీ ఎప్పుడూ భక్త సాంగత్యంలోకి రాలేదు ఆయన. అక్కడ చెయ్యాల్సిన భగవంతుని ఆశ్రయించాలనే ఆలోచన కూడా రాలేదు ఆయనకి. ఏం చేశాడండి? 1000 ఏళ్ళు టైం వేస్ట్ చేశాడు, సమయం వ్యర్థం చేశాడు ఆయన. సో అలాంటి రెండో స్టేజ్ ఏంటంటే, భౌతిక క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మన సమయాన్ని వ్యర్థం చేయకూడదు. అక్కడ ప్రభుపాదుల వారు ఈ తాత్పర్యంలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ప్రతి ఒక్కరు తమ వర్ణ ఆశ్రమం ప్రకారము నివసించాలి, ఉండాలి. ఏది మీకు శక్తివంతమైనదో తెలుసుకోవాలి. ఒక్కసారి మైండ్లోకి వచ్చుంటే గజేంద్రుడికి, అరే నీటిలో నాకు ఉండదు ఆస్పెక్ట్, ముసలి అది, ముసలి నీటిలో ఉంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, నేను బయటికి రావాలి కదా, నా సిచ్యువేషన్ చేంజ్ చేయాలి కదా. సో శ్రీల ప్రభుపాద గారు తన శిష్యుని ఆలోచిస్తూ, ఎవరైతే సన్యాసాన్ని మెయింటైన్ చేయలేదో వాళ్ళకి చెప్తారు, అరే కష్టమే నీకు, అది తెలుసు నీకు, నేను ఇచ్చాను, స్వీకరించావు, కష్టమైనప్పుడు మార్పు చేయి, నో ప్రాబ్లం, పరిస్థితిని మార్చు, దానికి నా దగ్గరికి రా, సలహా ఇస్తాను, భక్త సాంగత్యంలోకి రా. వాళ్ళు ఏమిస్తారు? ఆశిస్తారు మీకు, దే విల్ గివ్ ఏ హోప్ టు యూ. ఇన్ డివోటీ అసోసియేషన్ మీకు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ రాకపోవచ్చు, కానీ మీకు ఒక హోప్ వస్తుంది. అలా చెయ్యకపోవడం వల్ల ఏమైందండి, గజేంద్రుడు 1000 ఏళ్ల తర్వాత 3వ స్టేజ్కి వచ్చాడు. ఏంటది? నిరాశ. భౌతిక నిరాశ అంటే లైఫ్ మీద వదిలేసుకున్నాడు, బతకాలని ఆలోచనని వదిలేసుకున్నాడు అనమాట. మన జీవితంలో కూడా క్లిష్ట పరిస్థితులు వస్తున్నప్పుడు భక్త సాంగత్యాన్ని కొంత మార్పు చేయాలండి. సాంగత్యాలు వచ్చి సలహాలు తీసుకోవాలండి. తీసుకోకపోతే మన ఏంటది అహంకారాన్ని పక్కన పెట్టి వ్యక్తం చెయ్యాలి, తెలుసుకోవాలి, గురువు పట్ల నిష్ట ఉంచాలి. ఇవన్నీ మన గజేంద్రుడు చేయకపోవడం వల్ల ఏమైందండి, నిరాశకి చెందాడు అనమాట. ఒక్కసారి హోప్లెస్, అంటే నాకు ఇంకేమీ లేదు, ఆప్షన్స్ లేవు, నా లైఫ్ అయిపోయింది అనే పరిస్థితికి వచ్చేసాడు గజేంద్రుడు. ఇది 3వది. విశేషంగా అప్పుడు ఒక ఇంపార్టెంట్ తన జీవితంలో, తన ముందు జీవితంలో చేసిందే తనకు మద్దతు అయింది. ఏంటది? తన ముందు జీవితంలో ఒక రాజు ఇంద్రద్యుమ్నుడు అనమాట. ఆయన శాపగ్రస్తుడై ఈ గజేంద్రుడి, మీరు ఎక్కువ ట్రామాటిక్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు మీ హృదయంలో ఉన్న భగవంతుడు ఇండికేషన్స్ ఇస్తాడు, జస్ట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. గజేంద్రుడు ఆ పరిస్థితికి వచ్చిన తర్వాత ఆయనకి ఎవరు గుర్తుకొచ్చారు? తన పూర్వజన్మ గుర్తుకొచ్చింది. అరే నేను ఇంద్రదుమ్న రాజుని, నేను భగవంతుని ఎన్నో సేవలు చేశాను, ఎన్నో భక్తి కార్యాలు చేశాను, శ్రవణం చేశాను, ఇలా భాగవతం కోసం కూర్చుని విన్నాను కూడా. తర్వాత ఇదే వినడం కాదు, వెళ్ళి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని గురువుని కూడా విన్నాను, పుస్తకాలు చదివాను, హరినామం జపించాను, శ్లోకాల్ని పారాయణ చేశాను, ఆరతులు పాడాను భగవంతుడికి. అవన్నీ గుర్తుకొచ్చినాయి. సో ఇవన్నీ గుర్తుకొచ్చి ఏమైందండి ఆయనకి, నెక్స్ట్ స్టేజ్, ఎవరైతే భక్త సాంగత్యానికి రావాలనే కోరికతో భగవంతుని ఆశ్రయించాలనే ఒక అడుగు వేస్తారో వాళ్ళు 4వ స్టేజ్కి వస్తారు. ఏంటది? గజేంద్రుడు వచ్చాడు, ఆధ్యాత్మిక శరణాగతి. గుర్తుకొచ్చింది ఆయనకి, అరే నేను ఆయనకు పూజించేవాడిని, ఇప్పుడు ఆ భగవంతుడు ఏ రూపం గుర్తులేదు, గజేంద్రుడు శరీరంలో ఆయన గుర్తుకు రాలేదు. అది వెంటనే ఏం గుర్తుకొచ్చింది? నేను అగరవత్తి తిప్పేవాడిని, పూలు అర్పించేవాడిని, చామర జూలాలు చేసేవాడిని, స్తోత్రాలు జపించేవాడిని, అవి గుర్తుకొచ్చినాయి. అప్పుడు మా పూజలు కూడా ఏమవుతాయంటే చేసి చేసి చేసి
అన్నీ వచ్చేసి కదా, ఎవరికి చూపిస్తున్నావు, ఎందుకు చూపిస్తున్నావు, అవి కూడా గుర్తుండవు అప్పుడప్పుడు పూజారికి. అది మీకు అర్థం కాదులే, ఎవరైతే పూజారి సర్వీస్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. చేసుకుంటే అది అయిపోయింది, నెంబర్ అయిపోయింది, టైం అయిపోయింది, అక్కడ వెళ్ళిపోయింది, పని అయిపోయిందా అనుకుంటారు. ఓకే, అలా ఇంద్ర మహారాజు భగవంతుడు గుర్తుకు రాలేదు, కానీ ఏ గుర్తుకొచ్చింది, తను చేసే కార్యాలు గుర్తుకొచ్చింది. అప్పుడు మన శ్లోకాలు చదువుతాం, హరే కృష్ణ మంది, హరి 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 రామ హరి కృష్ణ హరి కృష్ణ కృష్ణ హరి రామ 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 హరి 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 హరి. అందులో ఒక 10 మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేస్తాం కదా, ఇళ్లలో ఉన్న విషయాలు కూడా సాల్వ్ చేసేస్తాం. ఒక మాలలో ప్లానింగ్ అవుతుంది, రెండో మాల్లో ఎగ్జిక్యూషన్ అయిపోతుంది అనమాట. కానీ ఆ 2 మాలలు ఎలా అయినా కూడా తెలియ వారికి. కానీ ఏంటండి, మీరు మాల చేశారు కదా, అది గుర్తుకుంటుంది మీకు. టపీమని పడ్డారు, నూనె మీద కాలేసి జారి ఏమొస్తుంది, హరే కృష్ణ, నొప్పి వస్తుందిలే నోట్లేంచి. ఎంతమందికి అలాంటి అలవాటు వచ్చింది? ఇప్పుడు ముందు అమ్మో బాబో అని వస్తుంది ముందు, ఇప్పుడు మారిందా? ఎంతమంది మారింది? అంటే ప్రాబ్లమ్స్ రాదేమో మీకు. జనరల్ ఏదో వస్తే కృష్ణ గోవిందా, అది మార్పు. సో ఈ క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు వెంటనే తన హృదయంలో ఉన్న భగవంతుడి విన్నవాని ఏం చేశాడు ఆయన? వెంటనే పక్కనున్న కమల పూలు వేటితైతో తన ఒక మాల చేసి తన భార్యలకు అర్పిద్దాం అనుకున్నాడు ముందు. ఇప్పుడు మారిపోయింది. అరే మల్లెపూలు ఉన్నాయి, తీసుకెళ్దాం ఇంటికి, ఇవ్వడం కోసం, భార్య కోసం. మారిపోయింది ఆలోచన. ఆ ఒక్క పువ్వు తీసుకుని తన తొడ్డంతో ఎత్తి, ఓ భగవంతుడా, తనకు గుర్తుకొచ్చిన ప్రార్థనలన్నింటినీ ఆలపిస్తాడనమాట. ఇది 4వ స్టేజ్ అనమాట. ఏంటది? ఆధ్యాత్మిక శరణాగతికి. ఎవరు వస్తారండి? అది అందరూ రారు. చాలామంది 3వ స్టేజ్లోనే సూసైడ్ కానీ, లేకపోతే నెగిటివ్ హ్యాబిట్స్ అంటే కొన్ని దూర అలవాటులకి లోన్ అవ్వడం కానీ చేస్తుంటారు. లేకపోతే భక్తిని వదిలేస్తారు మొత్తానికి. భక్తిని మొత్తం వదిలేస్తారు భక్తులు. అందుకే శిలపద అన్నారు, మీరు ఆశ్రమాన్ని మార్చండి, భగవంతుని శరణాగతిని మార్చకండి. ఆశ్రమ్ మే చేంజ్, బట్ యువర్ సరెండర్ షుడ్ నాట్ చేంజ్. ఓకే, మీ ఆశ్రమం గృహస్థాశ్రమం నుంచి మీరు వానప్రస్థకి వెళ్ళలేకపోతున్నారు, ప్రాబ్లం లేదు, కానీ మీ శరణాగతిని ఉంచుకోండి. బ్రహ్మచర్య కింద మెయింటైన్ చేయలేకపోతున్నారు, గృహస్థ కింద మారచ్చు, బట్ భగవంతుడి భక్తి మాత్రం ఉండాలి. మీ సేవ మారిపోవచ్చు. ప్రభువు నేను మంచి సేవ చేసేవాడిని, కూర్చుని మాల కుట్టేదాన్ని నేను ప్రతి వారం. ఇప్పుడు మా ఆయనది అక్కడికి ఇంకో చోటుకి వెళ్ళిపోయి అక్కడి నుంచి రావడం అవ్వట్లేదు, ఇంట్లో ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లము, దానివల్ల సేవ అవ్వట్లేదు. నో ప్రాబ్లం, మీ సేవా దృక్పథాన్ని వదులుకోకండి. సేవ మారిపోవచ్చు, కానీ సేవ దృక్పథం మీతోనే ఉంటుంది. అది మీరు వదులుకోవాలనుకుంటే వదిలేసుకోవాలి, కానీ ఆ దృక్పథాన్ని ఎవరు తీసేస్తారండి? ఆశ్రమం మారచ్చు, కానీ మన శరణాగతి మారకూడదు భగవంతుని పట్ల. సేవ మారచ్చు, కానీ సేవా దృక్పథం మారకూడదు. సేవ చేసే ఆశ, కోరిక ఉండాలి ఎల్లప్పటికీ. మీ పరిస్థితులు మారచ్చు, కానీ మీ భక్తిని వదులుకోకూడదు. అది శిల ప్రభువులు ఇక్కడ కోరుకున్నది. అలా చేసి గజేంద్రుడు 4వ స్టేజ్కి వచ్చాడు. ఏంటది? ఆధ్యాత్మిక శరణాగతి. తర్వాత గజేంద్రుడు ఆ శరణాగతిలో భగవంతుని అనుకున్నాడు, నా పిల్లలు హెల్ప్ చేస్తాడు, నా రాజకుమారుడు హెల్ప్ చేస్తాడు అనుకున్నాడు. తన ఉత్తమమైన భార్య, మొదటి భార్య, తన పతివ్రతతో హెల్ప్ చేస్తాను అనుకున్నాడు. ఎవరు హెల్ప్ చేయలేకపోయారు పాపం. వాళ్ళ మీద కోపమేం లేదు ఆయనకి. అరే నిన్న పరిస్థితుల్లో ఏం చేయగలరు? తన మీద తనకే అరే నేను ఆ సమయాన్ని భగవంతుడికి ఇచ్చుంటే, నా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చుంటే, హరే కృష్ణ, వాళ్ళు ఏం చేసేవారు? ఏడ్చేవారు కాదు, అక్కడ కూర్చుని ఏనుగు తొండాలు ఎత్తుకుని ఏం చేసేవారు? నాన్న డిస్టర్బ్ అవ్వకు, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ. ట్రైనింగ్ లేకపోతే చెప్పానా నీకు వెళ్ళొద్దని టెంపుల్కి? చూసి ఏం లేదు, లైఫ్ ఏంటి ఇది, వేస్ట్ అయిపోయింది లైఫ్.
మీరు ట్రైనింగ్ ఇస్తే అవుతుందండి ఆధ్యాత్మికంగా మీతో ఉన్న వాళ్ళకి, వాళ్ళు మిమ్మల్ని కాపాడుతారు. అడంగురు అనమాట. లేకపోతే వాళ్ళే గుచ్చి చెప్తారన్నమాట. సో ఇది చేస్తావు, ఇది అయిపోయింది, ఇలా చేస్తే ఇలా అయిపోయింది. సో భార్యలు ఏడుస్తున్నారంతే. ఒక భార్య తన తొండంతో గజేంద్రుడు తోక పట్టుకొని ట్రై చేసింది బయటకు తీసుకురావడానికి. అయిందా? విఫలం. ఈయన క్షీణించిపోయాడు, నెమ్మదిగా క్షీణిస్తున్నాడు. ఎందుకంటే ఆయన గీత దాటేశాడు. గీత దాటి మళ్ళీ ఇటు రావాలనే ప్రయత్నం కూడా చేయట్లేదు ఆయన. అక్కడే కోట్లాడుతున్నాడు, అక్కడే కష్టపడుతున్నాడు, అక్కడే దుఃఖిస్తున్నాడు, అక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఆయన. ఒక్కసారి అయినా తిరిగి అరే భక్తులా నాకు హెల్ప్ చేయండి రా అని రాలేదు. ఓ భగవంతుడా నీ వీరికి వస్తాను, నీ మీద శ్రద్ధ నాకు తగ్గకూడదని ఇప్పుడు ప్రయత్నించలేదు. 1000 సంవత్సరాల తర్వాత ఆలోచన వచ్చినప్పుడే ఆయన అన్ని ప్లాన్స్ని పక్కన పెట్టి, అంటే ఆ ముసలితో పోరాటం కూడా పక్కన పెట్టాడు ఆయన. చూడండి, దట్ ఈస్ ద శరణాగతి అని తీసుకున్నది. అలా చేయడం వల్ల నెమ్మదిగా శ్రీ మహావిష్ణువు, శ్రీహరి, మన్వంతర అవతారమైన శ్రీహరి అక్కడికి వచ్చి గరుడ మీద వచ్చి ఇమ్మీడియట్గా మొదట ఏం చూపించాడు? గరుడ మీద వచ్చి మొదట చక్రాన్ని చూపించాడు ఆయన. అంటే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించేశాడు ఆయన. గజేంద్రుడి ప్రాబ్లంకి ఏంటది? మొసలి. అది అతుక్కుపోయింది ఫెవికాల్ లాగా అహంకారంతో. ఆ మొసలు వదలట్లేదు. ఆ మొసలికి ఎంత నమ్మకం వచ్చింది, అరే కష్టపడితే భౌతికంగా ఏదైనా సాధించగలమని మొసలు అనుకుంటుంది లోపల. కానీ కదా, కష్టపడితే ఏదైనా సాధించగలమని మొసలు అనుకుంటుంది లోపల. కానీ మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. సో అక్కడ ఏం చేశాడు? లోపల ఉంది కదా, తన నూతిలో ఉంది అది. ఈ భౌతిక ప్రపంచం చాలామంది భగవంతుడు లేడు, నాగేంటి భగవంతుడితో ప్రయత్నించి వచ్చి అయిపోతాయి. అలా ఏమవుతుంది? సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో ఆ చక్రం, అది ఏంటో తెలియకముందే తప్పి తల తెగిపడింది పక్కన. గాడ్ డిస్పోజ్, గాడ్ డిజాల్వ్డ్. అతుక్కుపోయిన ఆ ముసలి మొహం ఏనుగుకి కాళ్ళకి అది అక్కడే డిజాల్వ్ అయిపోయింది. వెంటనే అక్కడి నుంచి ప్రాణం లేచి వచ్చింది. గజేంద్రుడు కూడా భగవంతుడు తొండం పట్టుకుని, ఏ తొండంతో మాలిస్తున్నాడో, నీ కమలపు నాకు అవసరం లేదు, నా బోల్డ్ ఉన్నాయి అక్కడ, నీ తొండం పట్టుకుని భగవంతుడు వాడి లాగుతాడు అనమాట. అలాగా గజేంద్రుడు ముక్తి చెందుతాడు. సో ఇందులో ఇది 5వ స్టేజ్ ఏంటది? ఆధ్యాత్మిక మోక్షము. మన లైఫ్ కూడా ఇలాగే ఈ 5 స్టేజెస్ నుంచి వెళ్తుంది. ముందు భౌతిక సంభోగం, విశేషంగా డివోటీసా రిమెంబర్ సంభోగం. అందులో సంభోగం ఒక సీమలో చేయాలి, కొన్ని రెగ్యులేషన్స్ పెట్టుకోవాలి, ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. దానికి కూడా కామానికి కూడా ప్లానింగ్ ఉండాలి, కానీ ఒక రెగ్యులేషన్స్లో. ప్లానింగ్ లేకపోతే ఏమవుతుంది? ప్రాబ్లం, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాం మనం. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ నోట్ చేసుకుని ఉంటాడు గజేంద్రుడు, ఓకే ఇవాళ ఇక్కడికి వెళ్దాం ఇది చేసుకుని వచ్చేద్దామని. కానీ పిల్లలు, పాపా నాన్న ఇది కూడా ఏమండి చేయండి అండి, పాపం ఎప్పుడుగో బయటకు వచ్చాం. అలాగా ప్లానింగ్, అవుట్ ఆఫ్ ప్లానింగ్ వెళ్తే మెటీరియల్ ఎంజాయ్మెంట్ ప్రాబ్లం అవుతుంది. ప్లానింగ్లో పెట్టుకోండి అండ్ ప్రయారిటీ భక్తి పెట్టుకోండి, అందరిది ఈజీగా అవుతుంది. భక్తి ప్రయారిటీగా పెట్టాలంటే ఏం చేయాలండి? ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ ఉండాలి. ఆయన భక్తులు స్టార్ట్ చేసి ఉంటే ఇంట్లో గజేంద్రుడు రాజు కదా, ఆయన స్వయంగా పెట్టుకుని హరినామ భాగవత శ్రవణ కీర్తన చేస్తుంటే, అరే నాన్న కూర్చున్నాడు కదా కూర్చోవాలని కూర్చుంటారు, మర్యాదతో వాళ్ళు కూడా కూర్చుంటారేమో, అట్లీస్ట్ ఏదో ఒకటి అయ్యేది. కానీ అది అవ్వలేదు. అది క్రాస్ చేయడం వల్ల ఏమైంది? ఆధ్యాత్మిక క్లిష్ట పరిస్థితులకు వచ్చేసాడు ఆ 2వ స్టేజ్. ఆ క్లిష్ట పరిస్థితులు ఆయన చేసిన 2వ పొరపాటు ఏంటది? ట్రైనింగ్లో వదిలేయండి. 2వ ఆ క్లిష్ట పరిస్థితులు వస్తాయి, అందరి లైఫ్లో వస్తాయి. ఎవరు ఉన్నారండి ఇక్కడ నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవనే వాళ్ళు? తెలియదండి.
నేను ఎత్తట్లేదే, జస్ట్ ఇండికేషన్ ఇస్తున్నాను. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైఫ్లో. సో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని ఎలాగ వాటి నుంచి ఎలా బయటపడాలో వాటి కోసం ఏం చేయాలండి? కన్సల్ట్. అందుకే మేము ఇక్కడ మెంటర్ సిస్టమ్ పెడుతున్నాం. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ విష్ణు వచ్చిందాక చెప్తాను. అది గజేంద్రులాగా నేను కూడా విష్ణు వచ్చిందా భగవంతుడు వచ్చిందా నేను చెప్తాను అనుకుంటే అవ్వదు. మెంటర్స్ కొంతమంది అందులో అనుభవం చెందిన వాళ్ళు, ఆ పక్కన ఇంకో ఏనుగు ఉంటుండేమో చెప్పుండదు, గజేంద్ర వెళ్ళకరా అందులో ప్రాబ్లము నీ ఫ్రెండ్గా చెప్తాను వినుండడు. మెంటర్ మాట నువ్వేంటర్ అని చెప్పేది, నేను రాజుని ఇక్కడ. ఆధ్యాత్మికంగా అనుభవం ఉన్నవాళ్ళు భౌతిక జీవితంలో చూస్తున్న మెంటర్స్ ఉండాలి. గృహస్థులకి గృహస్థ మెంటర్స్ ఉండాలి. అందుకే ఇలాంటి చేంజెస్ మార్పున్నప్పుడు గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మా బ్రహ్మచారిలో కూడా కొన్ని కష్టాలు ఉంటాయి, మేము చెప్పుకోలేము. అవి ఏం చేస్తాం? ఇందులో అనుభవం ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నా. గురువులు, సన్యాసులు ఈ బ్రహ్మచారి లెవెల్ నుంచి వెళ్ళారు కదా కొంతమంది. అలాగే కొంతమంది సీనియర్ బ్రహ్మచారులు ఉంటాం, వాళ్ళతో చెప్పుకుంటాం. అలా చెప్పుకుని నమ్మగా అందులో అలాగే ఆధ్యాత్మికంగా కూడా మీరు కూడా ఏం చేయాలి? కన్సల్ట్ చేయాలి. ఈయన చేయింది ఏంటండి? కన్సల్ట్ చేయలేదు. ఇది ఎలా అయిందండి? పోస్ట్ మార్టం లాగా అయిపోయింది అనమాట గజేంద్రుడిది. మన లైఫ్లో ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి. మనం ఏం చేస్తాం? పోస్ట్ మార్టం. అర్థమైందా? ఫస్ట్ ఎయిడ్ పోస్ట్ మార్టం అర్థమైందా మీకు? రెండు మంచిదా? ఫస్ట్ ఎయిడ్ అంటే మీకు ప్రాబ్లంలో అంటే ఇమీడియట్లీ కన్సల్ట్ దానికి రిక్వైర్ తీసుకోండి. నేను అదేదో పర్లేదు, చిన్న గీతే కదా, కొంచెం కదా రక్తం వస్తుంది, నెమ్మదిగా అది ఇన్ఫెక్షన్గా మారుతుంది. నెమ్మదిగా మారి అది కాల్లో ఒక బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఆ కాలు తీసేస్తారు. కాలు తీసేసిన బ్యాక్టీరియా ఇంకా బయటకు వచ్చి ప్రాణానికి వచ్చేస్తుంది. ప్రాణానికి వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం చేసి చూస్తారు ఏంటి ప్రాబ్లం అని. అంటే ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీకు అర్థమైనప్పుడు ఇమ్మీడియట్లీ కన్సల్ట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈయన చేసిన తప్పు చేయలేదైనా, అందుకే నిరాశకు వెళ్ళిపోయాడు, భౌతిక నిరాశ. కానీ అక్కడ కూడా భగవంతుడు వదలలేదు. దిస్ ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ ఇన్ అసోసియేషన్, బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ ఇన్ డివోటీ అసోసియేషన్. మన భౌతిక ఆనందం 4 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా భౌతికమైన, ఆధ్యాత్మికమైన. ఏంటండి? మన మనస్సు, మన మైండ్ ఎలా ఉంది. ప్రభు నేను డార్జిలింగ్ వెళ్తున్నాను నా ఫ్యామిలీతో, వెళ్ళారు, కానీ మీ బాస్ హింసించేస్తున్నాడు ఫోన్లో. ఎలా ఉంటుంది మీ డార్జిలింగ్ టూరు? ఏం కృష్ణమోహన్? దారుణంగా ఉంటుంది. అరే నేను ఇక్కడ ఆనందించడానికి వచ్చాను, వాడి మాత్రం హింసించేస్తున్నాడు అంటే మీ మనసు స్థితిలో లేకపోతే. రెండవది మీ శరీరం. ఏంటండి? మనసు, శరీరం. అది వెళ్ళారు, వెళ్ళగానే ముక్కు క్లోజ్ అయిపోయింది, నోట్లోంచి మాట రావట్లేదు, తల పట్టేసింది, ఆ రూమ్లో కూర్చున్నారు. డార్జిలింగ్ ఏమైనా ఫీల్ అవుతారండి మీరు? ఏదైనా ఈవెన్ స్పిరిచువల్ యాత్రస్ వెళ్ళినప్పుడు కూడా, ఏదైనా యాత్రకు వెళ్ళినప్పుడు కూడా శరీరం కూడా తోడ్పడాలి. మానసికంగా కూడా మీరు ఒక సెటిల్మెంట్కి రావాలి. సెటిల్మెంట్ అవ్వదు, సెటిల్మెంట్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ అవసరం. అన్నీ సెట్ అయి ఉండాలి, పక్కా ఉండాలి. వీడు ఇలాగ ప్రవర్తించాలి, ఈమె ఇలా ఉండాలి, నా కొడుకు కూతురు ఇలా మాట్లాడకూడదు అంటే అవుతుందండి. అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడప్పుడు. మూడవది అక్కడున్న వాతావరణం మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు. మీ మైండ్ మీ శరీరం కాదు, వాళ్ళ మైండ్ వాళ్ళ శరీరం కూడా మిగతా ఎవరికో తిక్కరేగిందనుకోండి మీ వాళ్ళు ఇల్లు వాళ్ళు, వాడు ఇంక అందరినీ ఏడిపించేస్తాడు. పరిస్థితులు, మీ భౌతిక అంటే మిగతా వాళ్ళు ఉన్నవాళ్ళు. తర్వాత దైవ అనుగ్రహం ఉండాలి మీకు. 4వది ఏంటండి? అక్కడున్న పరిస్థితి మీకు అనుకూలంగా ఉండాలి. అది కూడా చూసుకోవాలి మీరు. గజేంద్రుడు పాపం ఇవ్వలేదు, తన ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల పక్కన్న వాళ్ళు ఎవ్వరూ సపోర్ట్గా లేకపోయారు యాక్చువల్లీ. తను కూడా గర్వంతో తను మానసికంగా నీటిలో దిగిన తర్వాత శారీరకంగా బలహీనపడిపోయాడు. ఎలా ఆనందాన్ని పొందగలడండి? ఒక ఆనందం పొందాలంటే ఇవన్నీ సమకూర్చుకోవాలి. వీటినే 3 కేటగిరీలో పెడతారు: ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది
దైవిక. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మికలో మనస్సు శరీరం మీకు తోడ్పడాలి, పక్కన ఉన్న వాళ్ళు మీకు సహకరించాలి, తర్వాత పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి. ఇది మీ ఆధ్యాత్మిక ఆనందమైన భౌతిక సిచ్యువేషన్స్ కానీ ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే భక్తులు ఏం చేస్తారు, మనస్సుని శాంతపరచుకోవడం కోసం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మంత్ర జపం చేస్తారు. శారీరకంగా ఏం చేస్తారు, 4 నియమాల్ని పాటిస్తారు. ఆది భౌతిక పక్క పరిస్థితులు ఏం చేస్తారు, ప్రచారం చేసి ఇంట్లో ప్రచారం చేస్తారు. ముందు ఇంట్లో చేయి, తర్వాత బయట చేయి. ఇంట్లో చేస్తే ఏమవుతుంది, అందరూ అట్లీస్ట్ ఒక విధంగా సపోర్ట్ కింద ఉంటారు, లేకపోయినా ఫుల్గా సపోర్టివ్గా ఉండాలి. ఆ ట్రైనింగ్ ఇవ్వాలి, అలాంటి అరేంజ్మెంట్ చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తర్వాత భక్త సాంగత్యంలో, అది దైవ అనుగ్రహం ఉంటే కానీ మన భక్త సాంగత్యం ఉండదు. ఆ భక్త సాంగత్యంలో వాళ్ళు ఎప్పుడూ నిస్వార్థ సేవ, దాసానుదాస సేవ దృక్పథంతో ఉంటారు. అది అనుకూలం అన్నమాట. అలా ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికంలో అభివృద్ధి కూడా చెందుతాం, ఆనందం కూడా పొందుతాం. అందుకే పరీక్షిత్ మహారాజు ఈ వృత్తాంతాన్ని టైం అయిపోతున్నా వినాలని కూర్చున్నాడు. తన టైం వచ్చేస్తుంది, టైం అయిపోతున్నా కాదు, నేను ఇంకా డీటెయిల్ వినాలనుకుంటున్నాను. ఎందుకంటే అందులో భగవత్ అనుగ్రహం, ఆ పరీక్ష మన ఎవరైతే గజేంద్రుడి మీద చూపించిన అనుగ్రహాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే ఆతృతంతో ఏమయ్యా సుఖదేవ చెప్పవయ్యా, వినాలనుకుంటున్నాను. మన్వంతర లీలని చెప్తున్నాడు. ఎలా అంటే ఫ్యామిలీ లీనేజ్ అనమాట. అవన్నీ చెప్తూ సడన్గా ఇక్కడ స్టాప్ అవుతాడు. ఇక్కడ స్టాప్ చేస్తాడు పరీక్షితుడు, చెప్పు. ఎందుకంటే అందులో భగవంతు అనుగ్రహం ఎలా ఉందో చూడాలి. భగవంతు అనుగ్రహం కాదు, ఇప్పుడు నేనున్న క్రైసిస్ పరీక్షితుడు, అలా జీవితంలో ఎంతోమందికి ఎన్నో క్రైసిస్ వస్తాయి, వాళ్ళ కోసం చెప్పవయ్యా అని. చూడండి, ఒకవేళ అక్కడ పరీక్షితులు ఆపకపోతే ఈ వృత్తాంతం ఉంటుందండి. ఇది లేకపోతే ప్రభుపాద వారు ఇంత అద్భుత తాత్పర్యం, మార్గదర్శన వైభవంగా మన వైపు ఉంటుందండి. అది లేకపోతే మనం ఇలా చర్చించుకోగలుగుతామా, డిస్కస్ చేయగలుగుతామా? ఇదంతా ఎవరి కృప? పరీక్షితుడి కృప. పరీక్షితుడు ఆఫ్ చేశాడు. టైం అయిపోతుంది, నో ప్రాబ్లం, వెయిట్ చేస్తాం. వెయిట్ చేశాడు, వినాలనుకున్నాడు. గ్రంథరా శ్రీమద్ భాగవతంకి జగద్గురు శ్రీల ప్రభుపాదికి తాయి గౌర ప్రేమానందే హరి హరి. హరే కృష్ణ.